ఎప్పటి నుంచి అనుకున్నది ఈ రోజుకైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. హాయ్ గైస్ అందరికి. మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా కాలేజీలో ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేసాం. ఫుడ్ ఫెస్టివల్ అనే పదాన్ని ఫస్ట్ టైం విన్నాం. ఎందుకు ఇది ఎలా చేస్తారని అడిగితే ఏం లేదురా, నీకు నచ్చిన ఐటమ్ ఈ రోజు పట్టుకుని రా, మేము కూడా తీసుకొస్తాం అన్నారు. మొత్తం 10 మంది తెచ్చిన ఐటమ్స్ చూస్తేనే అర్థమైంది ఫుడ్ ఫెస్టివల్ ఎలా ఉంటుందో. నేను ఫస్ట్ టైం దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడం. మేము చేస్తున్న ఫెస్టివల్ లో మా తిండిబోతు చెల్లి కూడా పార్టిసిపేట్ చేసింది. నాకైతే ఐటమ్స్ చూస్తే సగం కడుపు నిండిపోయింది. ఈ ఫుడ్ కి న్యాయం చేయలేనని చెప్పి మా సాయిగాని పక్కనే కూర్చోబెట్టుకుని నేను తినాల్సిన ఫుడ్ మొత్తం వాడితో బలవంతంగా తినిపించాను. మా చెల్లి తినే ఫుడ్ బకాసురుడు కూడా తినలేడేమో. అట్లుంటది మనతోని. ఐటమ్స్ లో పూరీలో కూర చాలా బాగుందని తింటూ కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటే వెనకాల నుండి తినకుండా నా ఫుడ్ కి దిష్టి పెడుతుంది. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. లాస్ట్ లో అట్టిపడితో ఫైనల్ టచ్ ఇచ్చి మా చెల్లితో ఆకులు మొత్తం ఎత్తిపించాం. తినేసి క్లాస్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాం అనుకుంటే నాకంటే ముందే పడుకుని నొప్పులతో ఎవరో బాధపడుతున్నారు. తీరా చూస్తే ఎవరో కాదు, మన మహారాణి. ఏమైందంటే ఇందాక ఫుడ్ ఎక్కువ తినడంతో విపరీతమైన కడుపు నొప్పి వస్తుందంట. మీరు కూడా ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ చేసుకుని ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మన అకౌంట్ ఫాలో చేసుకోండి.